అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానమే మనగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు కదా. క్రీస్తు రక్తాన్ని చిందించడం జరగకపోతే ఎవరికి ఎప్పుడు పాప విముక్తి అనేది లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము మనము పరిశీలించినట్లయితే, మరుసటి రోజున యేసు తన వైపు రావడం చూసి యోహాను, ఇడుగో లోక పాపాన్ని మోసి తీసివేసి దేవుని గొర్రెపిల్ల. తండ్రి అయిన దేవుడు పాపాలను తీసివేసేందుకు యేసు ప్రభువును బలిగా చేస్తాడని యోహాను ఉద్దేశము. మానవజాతి అంతటి కోసం యేసు ప్రభువు గొర్రె పిల్లవలె బలిగా అర్పించబడ్డాడు. లేవియ కాండము 1వ అధ్యాయము 2వ వచనము మనము పరిశీలించినట్లయితే, నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తీసుకువచ్చేటప్పుడు గోవులలో నుంచి కానీ గొర్రెల మేకల మందలో నుంచి కానీ దానిని తేవాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.